సుఖం వలన ప్రయోజనము. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రసంగి అన్నటువంటి గొప్ప దైవజనుడు సొలొమోన్ మహారాజు గొప్ప జ్ఞాని. సుఖము చేత పరీక్షించుకుంటుని. ఇంగ్లీష్ బైబిల్ నుండి నేను తర్జుమా చేసి చెప్తున్నాను. ఐ టెస్టెడ్ మై సెల్ఫ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్. మంచితనం ఏంటో తెలుసుకున్నటకు నేను సుఖమును పరిశీలించింది. ఒక కంక్లూషన్ తర్వాత రెండో వచనానికి వచ్చాడు. ఏమనంటే దెర్ ఇస్ నథింగ్ దట్ ప్లెజర్ అకాంప్లిషెస్. అంటే సుఖము వలన వచ్చినటువంటి ప్రయోజనము నాకేమీ కనబడలేదు. ఇంత కంక్లూషన్కి ఈయన రావటానికి గల కారణము సుఖం అంటే ఏంటి అని తెలుసుకోవాలి మనం. ఈయన అంటారు, నేను స్థలాలు కొన్నాను, డబ్బులు గడించాను, బంగారం వెండి సంపాదించాను, నాకు అవసరమైనటువంటి తోటలు వేసుకున్నాను, రిజర్వాయర్స్ కట్టాను, ఆ రిజర్వాయర్స్ని బట్టి నీళ్లు మళ్లించి నేను పొలాలకు అవసరమైనటువంటి పంటలు పండించాను, విపరీతమైనటువంటి పని వాళ్ళని నేను సంపాదించుకున్నాను, పనికర్తలను సంపాదించాను, అన్నీ నేను కలిగి ఉన్నాను, సుఖాలు బాగా అనుభవించాను. ఫైనల్గా ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్ అంటాడు. అండర్ ద సన్ అంటే సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థము. వ్యర్థము అని కంక్లూడ్ అవటానికి ఈయన కారణం ఏంటంటే సుఖమును కూడా పరిశీలించాడు, తృప్తిని పరిశీలించుకున్నాడు. ఇలా చేస్తే నేను తృప్తి పొందుతానేమో అని పరీక్షించుకున్నాడు. పరీక్షించుకుని ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఈయన అల్టిమేట్ కంక్లూషన్ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ దట్ ప్లెజర్ అకాంప్లిషెస్. సుఖం వల్ల నేను సాధించింది ఏమీ లేదు. అంతేకాదు, చాలా ముఖ్యమైనటువంటి విషయం, మంచితనము ఏంటి అని తెలుసుకున్నటకు సుఖాన్ని నేను పరిశీలించాను. అంటే సుఖమును బట్టి మంచి ఏమొస్తుంది అని పరిశీలించాడు అన్నమాట. ఏమీ లేదు. మరి ఆ సుఖం కొరకు, ఆ క్షణికమైనటువంటి సుఖం కొరకు, ఏ ప్లెజర్ అయినా, ఏ సుఖమైనా ఇట్స్ ఫ్లీటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే క్షణం మాత్రమే ఉంటుంది. ఏదైనా సరే, నేను వయసులో పెద్దోడిని కనుక ఈ మాట నేను చెప్పగలను. ఇంక్లూడింగ్ సెక్స్, ఇంక్లూడింగ్ లాఫ్టర్, నవ్వు. ఒకవేళ ఆస్తి వలన నీకు తృప్తి కలుగుతుందని నువ్వు అనుకున్నావా? ఎక్కడ అంతం అది చెప్పు. ఎంత సంపాదిస్తే ఆగుతుంది? 1,00,000 సంపాదించిన తర్వాత 2 లక్షల, 10 లక్షల, 20 లక్షల, కోటి రూపాయల. నిజమే, ఇవన్నీ ఉంటే చాలా మనకి తృప్తి కలుగుతుందేమో అని మనం అనుకుంటాం. మనకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. కానీ వాటితో పాటు ఇంకా రకరకాల తలనొప్పులన్నీ వస్తాయి. అందుకని మీరు ఈ సంపాదనను మీరు వెతకొద్దు అని నేను అనటం లేదు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి మీకన్నా గొప్ప జ్ఞాని, దైవత్వం కలిగిన వాడు, గొప్ప రాజు, ధనవంతుడు, అన్నీ పరిశీలించాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఆయన చెప్తున్న వాస్తవం ఇట్ ఈస్ మీనింగ్లెస్. జాగ్రత్త. అర్థం కానటువంటి వాటి వెనక నువ్వు పరుగులు పెట్టకు. ఆ సుఖాలు క్షణం మాత్రమే. ఆ తర్వాత మరలా ఆ శరీరం కోరుకుంటుంది ఆ సుఖాన్ని. మరలా ఇవ్వగానే నీకు ఆగిపోతుంది, అయిపోయింది. మరలా కావాలని కోరుకుంటే మరలా ఇస్తావు నువ్వు. క్షణం మాత్రమే ఉంటుంది అది. ఒక సినిమాకి వెళ్ళినా 3 గంటల సేపు ఉంటుంది. ఆ తర్వాత డబ్బులు వేస్టేనా? ఏదైనా సరే, మందు కొట్టాడు, ఆ బాటిల్లో అయిపోయిన తర్వాత ఇంకేముంది? మళ్ళా ఆ ప్లెజర్, ఆ ఇంటాక్సికేషన్, ఆ కిక్కు, ఆ మత్తు కలిగి ఉండాలంటే మళ్ళీ ఇంకో బాటిల్ కొట్టాలి. దానికి ఇంట్లో వాళ్ళందరూ నోళ్ళు కట్టి
పిల్లల నోళ్ళు కట్టి ఇందులో పాల్గొనాలి. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమీ లేదు. కుటుంబాలు దెబ్బతింటున్నాయి. చాలామంది అదే పనిగా విపరీతంగా 24 గంటలు వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలన్నీ కూడా సుఖం వైపే. అందుకే గాబోసు మార్కెట్లు కూడా ఏర్పాటు చేశారు, సుఖాలు అమ్మే మార్కెట్. రకరకాల పార్లర్లు, రకరకాల వీడియోలు, రకరకాల మసాజ్ పార్లర్, రకరకాల ఇలాంటి కేంద్రాలని ఏర్పరిచారు. ఎందుకంటే క్షణికమైనటువంటి సుఖం కొరకు వెతికేవారు. దేవుని బిడ్డ, శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి సంతోషము, శాశ్వతమైనటువంటి ఆనందము ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. దేవుని వెతికి దేవుని దగ్గరికి వస్తేనే శాశ్వతమైన ఆనందం. అది కావాలా? యేసు ప్రభు అని అడుగుదాం. పరిశుద్ధుడా ప్రభా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తపరచుకోండి, బలపరచండి నాయన. వారు ఏది వెతుకుతున్నారో అది నువ్వు అనుగ్రహించు దేవుడివి ప్రభా. మిగతా లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమని నువ్వు చెప్పావు కనుక నీ బిడ్డలను నాయన నువ్వు తృప్తిపరచగలిగిన దేవుడు అని రుజువు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.